వెల్కమ్ టు మన తెలంగాణ న్యూస్. మనతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మరియు మాజీ కార్పొరేషన్ చైర్మన్ కంచాల రామకృష్ణారెడ్డి గారితో ఉన్నాము. నమస్కారం సార్. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నా. జై తెలంగాణ. జై జై తెలంగాణ. సార్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పనితీరు ఎలా ఉందని భావిస్తున్నారు? గత 30 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పనితీరు అనుకున్నప్పుడు 10 సంవత్సరాలు అధికారం కోల్పోయింది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను వాళ్ళని ఎవరు పట్టించుకోవాలి. తెలంగాణ ఉద్యమం వైపే చూసారు ప్రజలు. అధికారానికి దూరమైంది. ఆవురు అని ఉన్నారు, అధికారంలోకి వచ్చారు. ఎవరికి దొరికిన కాడికి వాళ్ళు దోసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఎక్కడ ఎవ్వరికి కూడా మినహాయింపు లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఖజానా దివాలా తీసింది. తెలంగాణ రాష్ట్ర ఖజానా దివాలా తీసింది. ఖజానాకు పోవలసినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు దానికి గండి కొడతా ఉన్నారు. మంత్రులు వాళ్ళకి దొరికిన కాడికి వాళ్ళు గండి కొడతా ఉన్నారు. ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి పనులు అయితే ఉన్నాయో ఈ మంత్రులు నాకు 100 కోట్లు ఇయ్యి, నువ్వు అవతల 1000 కోట్లు కొట్టుకోవాలని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు అసలు మీరు ఏం కట్టాల్సిన అవసరం లేదు, ఏదైనా ఉంటే నాకు ఇచ్చేసేయి, నేను మాట్లాడతా, నేను చూస్తలే, నువ్వు ఏ పనులు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా ఎవరికి దొరికిన కాడికి వాళ్ళే తీసుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే ఆలోచన తప్ప ప్రజల బాగోగులు చూడాలి, ప్రాంతం బాగోగులు చూడాలి, ప్రాంత సమస్యలు పట్టించుకోవాలి, ప్రజల సమస్యలు పట్టించుకోవాలనే ఆలోచన ఉన్న ఈ ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక మంత్రి లేడు. ఇక కొంతమంది అయితే ఇక పోటీ పడి టీఆర్ఎస్ వాళ్ళని తిడితే కేసీఆర్నో, హరీష్ రావునో, కేటీఆర్నో, లేకపోతే టీఆర్ఎస్లో లోకల్లో ఉండే లీడర్లను తిడితే రేవంత్ రెడ్డి దృష్టిలో పెడితే నాకేమన్నా పదవి వస్తుందేమో, ఏమైనా మంత్రి పదవి వస్తాయో, లేకపోతే విప్పులు వస్తాయో, ఇంకా లేకపోతే ఇంకేమైనా వస్తాయో అనే ఆలోచనలో ఉండి మాట్లాడుతున్నారు తప్ప నిజంగా వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ సంక్షేమ పథకాలు ఉన్నాయి, వాళ్ళ గ్రామానికి పూర్తిగా అమలవుతుందా? ఇలా రుణమాఫీ అన్నారు. నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలను నేను సూటిగా ఒకటే మాట్లాడుతున్నా. నీ ప్రభుత్వము 100% అప్పులు మాఫీ చేసిందా? మీ సొంత గ్రామాలలో పోయి లిస్టు తీద్దామా? నీ సొంత గ్రామంలోనే రైతు బీమా అమలు జరిగిందా? నీ సొంత గ్రామంలోనే 4000 పెన్షన్ అమలు జరిగిందా? 2500 మహిళలకు ఇస్తామన్నది అమలు జరిగిందా? మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాట్లాడితే రైతు బంధు అందరికి ఇచ్చిన మోహన్ అన్నాడు. ఇలా ఇంతమంది 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు, 10 మంది బీఆర్ఎస్ నుంచి చేర్పించుకున్నారు, 73 అయినాయి. బై ఎలక్షన్లో 2 గెలిచారు, 75 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. నీ 75 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఏ ఒక్క నియోజకవర్గంలో ఏ ఒక్క ఊరికైనా మీ సొంత గ్రామానికి పోయి అడుగుదామా? రైతు బంధు అందరికి వచ్చిందా? రుణమాఫీ అందరికి అయిందా? ఇక ఇది అయితే ఇక మొత్తం రాష్ట్రం మొత్తం అయినట్టే లెక్క. అంటే ఎంత పనికిరాని పాలన సాగిస్తున్నారంటే ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ప్రజల అవసరాలు, ప్రజల బాగోగులు, ప్రజల మన్ననలు, ప్రజల
కష్ట సుఖాలు వీళ్ళకి అవసరం లేవు. వాళ్ళు ఎట్లా లాభపడుతున్నారు, మేము ఏ రకంగా సంపాదించుకోవాలి అనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు. సార్, కేసీఆర్ లేకుండా పార్టీ నడవదు అంటున్న విమర్శలకు మీ సమాధానం ఏంటి? కేసీఆర్ లేకుంటే పార్టీ నడవదు అనేది ఈ ఆ, ఊహాజనితమైన ప్రశ్న ఒకటి. రెండవది ఏంటంటే ఈ రాజకీయాలలో అవగాహన లేని మూర్ఖులు మాట్లాడుతున్నది కొన్ని మాటలు ఉంటాయి. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టాడు. ఇలాంటి వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా లేదా? ఎన్టీ రామారావుకు వారసులు ఎవరో వచ్చి పార్టీ నడిపిస్తారు. కరుణానిధి, తమిళనాడులో కరుణానిధి ప్రాంతీయ పార్టీ. కరుణానిధి తర్వాత స్టాలిన్ ముఖ్యమంత్రి అయింది కదా. ఎంజి రామచంద్రన్ పార్టీ పెట్టాడు. తర్వాత జయలలిత ముఖ్యమంత్రి అయింది కదా. పళనిస్వామి ముఖ్యమంత్రి అయింది కదా. అంటే కొందరికి ఏదో పనికిరాని మూర్ఖత్వం మాటలు మాట్లాడతారు కానీ కేసీఆర్ తోటి పార్టీ పోదు. ఇది ఒక బలమైన కేడర్ కలిగినటువంటి పార్టీ. రెండవ శ్రేణి నాయకత్వం, చాలా షార్ప్గా పనిచేసేటువంటి నాయకత్వం, నికార్సుగా పనిచేసేటువంటి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీకి కోకల్లలుగా ఉంది. కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నారు, జగదీష్ రెడ్డి ఉన్నాడు, ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంతమంది ఉండగా బీఆర్ఎస్ పార్టీ ఒకటిగానే పోతుంది. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని పెట్టినప్పుడు ఏం ఇది పువ్వుల పుట్టింది మగల పుట్టింది, ఇదే ఉంటుందా, 4 రోజులు ఉంటుందా, గిదే పార్టీ ఉంటుందా అంటే అటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎక్కడ పోదు, ఎవరికి అనుమానాలు అవసరం లేదు. మా పాలన బంగారు తెలంగాణ అన్నారు. అయితే ప్రజలు మార్పు ఎందుకు కోరుతున్నారు? ఎస్, 10 సంవత్సరాలలో వాస్తవంగా బంగారు తెలంగాణ చేశారు. ఇలా ఒక 2-3 అంశాలను పరిశీలించినట్లయితే, ముందుగా ఈ 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న పార్టీగా కొంతమందికి అహం పెరిగిపోయింది, అహంకారం పెరిగిపోయింది, ప్రజలకు దూరమైంది. రాజకీయాలలో ఉన్న వాళ్ళు ఎప్పటికి కూడా అహం పెరగొద్దు, అహంకారం పెరగొద్దు, ప్రజల మధ్యనే ఉండాలి. ప్రజలకు దూరం అయ్యి కొంతమంది దూరమైన కారణంగా, అహం పెంచుకున్న కారణంగా, అహంకారం పెంచుకున్న కారణంగా చిన్న చిన్న తప్పులు చేసి అవతలలో ఏమో భూతద్దామన పెట్టి చూపిస్తున్నారు. మనం చిన్న తప్పులు చేస్తే అవతలలో భూతద్దామన పెట్టి చూపిస్తున్నారు. అందుకనే ప్రజలకు ఎక్కడ అన్యాయం జరగలే. కాకుంటే మోసపూరిత వాగ్దానాలు, రేవంత్ రెడ్డి చేసే మోసపూరిత వాగ్దానాలకు లోనై ఇక్కడ చేసిన చిన్న చిన్న తప్పులను భూతద్దామన పెట్టి చేసిన కారణంగానే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంగా నమ్ముతున్నారా, లేక గత పాలన గుర్తు చేసుకుంటున్నారా? ప్రతిపక్ష పార్టీలో సరైన పాత్ర పోషిస్తున్నారు. గతంలో కేసీఆర్ పాలన ఎంత బ్రహ్మాండంగా ఉండేనో ఇవాళ రేవంత్ రెడ్డి పాలన అట్లా లేదు. మళ్ళా కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర 4 మూలాల నుంచి కూడా, ప్రతి వర్గం నుంచి కూడా కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారు. ఇవాళ రైతు భరోసా, ఉచిత బస్సు, ఇంద్రమ్మ ఇల్లు, ప్రజల స్పందన ఎలా ఉంది? ఉచిత బస్సు అనేది అయితే వాస్తవంగా మహిళలకు ఉచిత బస్సు పెట్టారు, ఆడవాళ్ళకు ఫ్రీగా పెట్టారు, మగవాళ్ళకి డబల్ పెట్టారు. దాంతో టోటల్గా వచ్చే వరకు ఎవరికి పెద్ద ప్రయోజనం జరుగుతలేదు. ఇందిరమ్మ ఇండ్లు అభినందనీయమే, దాన్ని రావాల్సిందే, కట్టవలసిందే. కానీ అనుకున్న మేరకు అవి కన్స్ట్రక్షన్ జరుగుతలేవు. దాంట్లో కూడా పైరవీకారుల ప్రభావం ఎక్కువైపోయింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా పైరవీలు చేసి దాంట్లో లంచాలు తీసుకొని అటు అధికారులకు లంచాలు ఇప్పించి నాణ్యమైన ఇల్లు కట్టించక, బిల్లులు సక్రమంగా రాక, అందులో మొత్తం అవినీతిమయం అయిపోయింది.
ఉద్దేశం మంచిదైనా కానీ అమలు జరిగే కాడ ఫెయిల్ అవుతున్నది ఈ గవర్నమెంట్. సార్, జరగబోయే స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఎంత పర్సెంట్ గెలిచే అవకాశం ఉంది ఓవరాల్ డిస్టిక్ లో, మన యాదాద్రి భువనగిరి డిస్టిక్? ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో కానీ యాదాద్రి భువనగిరి జిల్లా పరిషతే కైవసం చేసుకుంటాం 100%, దాంట్లో అనుమానం లేదు. మోర్ దెన్ 75% సీట్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ 31 జిల్లా పరిషత్లకు గాను 22-23 జిల్లా పరిషత్తులు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. యావరేజ్గా మోర్ దెన్ 60% ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలలో రాబోతా ఉంది. బీఆర్ఎస్ ఓట్ బ్యాంకింగ్ ఇంకా బలంగా ఉందని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఉంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకింగ్ ఎక్కడ పోలే, ఏం చెప్పి చేయాలి, కొంచెం అటు ఇటు కొంచెం తారుమారు అవుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఎంత 2% ఓట్లతోటి అధికారం కోల్పోయినాం. 2% ఓట్లతోటి ఇవాళ 10% మెజార్టీలో ఉంది. కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 10% ఓట్ల మెజార్టీతో ఉంది. ఆఖరి క్వశ్చన్, రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న నేటి యువతకి మీరిచ్చే సలహా ఏంటి? రాజకీయాలకు యువత మంచిదే, రావాలి అనే కోరుకుంటాం. కానీ ఒక నిబద్ధత కలిగి పనిచేసే నాయకత్వం అవసరం. రాజకీయాలకు వచ్చి ఏదో మేము సంపాదించుకుంటాం, మాకేదో దొరుకుతుంది, ఏదో చేస్తాం, నిజంగా ప్రజాసేవ కట్టుబడి పడతా అనుకునేవాళ్ళు తన ఆర్థిక స్తోమతను తను నిలబెట్టుకొని తన కాళ్ళ మీద తను నిలబడి ప్రజాసేవలకు వచ్చి రాజకీయాలకు వచ్చి చాలా సంతోషం. రావటానికి మంచిదే, రావాలని కోరుకుంటా. ఆ రకంగానే ప్రోత్సహిస్తాం. కేసీఆర్ తెలంగాణ జాతిపిత, ఉద్యమ నాయకుడు. రేవంత్ రెడ్డి మోసగాడు. కేటీఆర్ భవిష్యత్ నాయకుడు. జగదీశ్వర్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత. ఈటల రాజేందర్ ప్రజానాయకుడు. కంచర్ల రామకృష్ణారెడ్డి ప్రజల మధ్యన ఉండే కార్యకర్త. జర్నలిస్ట్ ఉపేందర్ ఇప్పుడిప్పుడే జర్నలిస్ట్గా ఎదుగుతున్న వ్యక్తి.